చంపదు దొరా, గుర్రమేం చేసింది దొరా? అది ఆ నరసింహారెడ్డిని చూసి భయపడింది. దాని మీద కూర్చున్నప్పుడల్లా దాని కళ్ళు నాకు ఆ భయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆ నరసింహారెడ్డిని చంపించడానికి మద్రాసు నుంచి బెటాలియన్ పిలిపించమంటారు దొరా? ఆ మద్రాస్కి నేను బలం రా. చంపాల్సింది నరసింహారెడ్డిని కాదు, ఈ బానిసల్లో వాడు పుట్టించిన ధైర్యాన్ని. ఇప్పుడు నేను వాళ్ళలో ఉన్న భయాన్ని చూపిస్తాను. వాడి రాజ్యం వదిలేయండి. మిగిలిన దత్తమండలం అంతా కట్టని ట్యాక్స్లని దోచుకోరండి. ఆ చావు కేకలు విని వాడి జనం గుండెల్లో భయం పుట్టాలి. ఇప్పుడు ఆ భయం మధ్యలో వాణ్ణి నిలబెట్టి తగలపెట్టాలి. శిస్తు కట్టదన్నావంట, నీ కోటని స్వాధీనం చేసుకుంటున్నాను. మనం దోచుకోవాలనుకున్నది పిడికడు కూడా వదిలిపెట్టకూడదు. What about దత్తమండలం ట్యాక్స్? అన్ని ఏరియాలు అయిపోయాయి, ఒక్క ఏరియా తప్ప. దండాలు దొరా. చెప్పండి దొరా, రేపు జంగమ్మల్లయ్య గారు జరిపే భూదేవమ్మ పూజలో కరువులో ఆగిపోయిన దీని పెళ్లితో పాటు అందరి పెళ్లిళ్ళు చేద్దామనుకుంటున్నాం. శుభం. ఆ ఆహ్వాన గౌరవాన్ని మా పెద్దన్న గారికి ఇవ్వండి. అట్టాగే దొరా. జంగం మల్లయ్య, అయ్యా, రేపు జగన్నాథ కొండ మీద మేము మొక్కు తీర్చుకుంటున్నాం. అదే సమయానికి మీరక్కడ భూమాతకి పూజలు మొదలుపెట్టండి. అలాగే దొరా. ఓబనా, దొరా, ఈ ఏడాది మనకు రావాల్సిన ఆ నొస్సంకోట తవర్జీని తెప్పించి ఇక్కడున్న ఈ జంటలకు పెళ్లి కానుకగా ఇప్పించు. అలాగే దొరా. తవర్జియా? ఓ అమ్మో, తవర్జీ అంట తీసుకెళ్ళడానికి వచ్చాడంట. చూసారా? దత్త తెలిపోయిన నరసింహారెడ్డి ఈళ్ళలాగా పాలేగాడు కానే కాదని చెప్పాగా. ఇక మీద మీకు తవర్జీ రాదుగాక రాదు. గీరాకుండు గీగో, మళ్ళీ ఇటు పక్క రాకూడదు. తప్పురా. ముందు భూదేవి తల్లికి నైవేద్యం పెట్టాలి, తర్వాతే తినాలి. ఆకలేస్తుందమ్మా. అందరూ మొదటి పన తెచ్చి భూతల్లికి నైవేద్యం పెట్టండి. పంట బాగా పండినట్టుంది. సోల్జర్స్, పంటంతా ఎక్కించండి. అయ్యా దొరా, 2 ఏళ్ల తర్వాత ఈ పంట పండింది. ఇప్పుడు శిస్తు కొద్దిగా ఇచ్చుకోగలం దొరా. ఎట్టా ఎరా, ఈ భూమి మాదన్నారు, ఈ పంట మాదన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందా మీకు ఆ ధైర్యం? ఈ 66 గ్రామాల పంటంతా ఎత్తినా సరే ఇంకో పంట బాకీ ఉంటారా? అయ్యా అయ్యా, పంటంతా మీరే తీసుకెళ్తే మేమే తినాలయ్యా. ఓకే, మన బ్రిటిష్ రూల్ చెప్పు రాఘవచారి. అలాగే దొరా, అందరూ వినండి. బ్రిటిష్ ఎంపైర్ కొత్త రూల్ పాస్ చేసింది. ఇక నుంచి ఏ అమ్మాయి పెళ్లి జరిగినా శోభనం మాత్రం ముందు మా ఇంగ్లీష్ త్వరతోనే జరగాలి. ఈ రూల్ మీకోసమేరా. ఇలాగైనా మీ నల్ల జాతి తెల్లపడుతుంది. ఈ 10 మందికి మొదటి రాత్రి నేనే చేస్తా. భయపడకండి. 10 మంది ఒకే రోజు వద్దు, ఒక్కో రోజు ఒక్కొక్కరిని పంపించండి. ఏ రోజు ఎవరిని పంపిస్తారో అన్ని ఊళ్ళు డిసైడ్ చేసి పంట తీసుకెళ్ళండి. పంటనిస్తారా, అమ్మాయిల్ని ఇస్తారా? ఎందుకు ఏడుస్తున్నారు? పడక కూలీ కింద మీ పంట మీకు తిరిగి ఇచ్చేస్తానన్నారుగా, పంపించండి. ఏం పోతే? అయ్యా, బతకడం కోసం అన్నం తింటాం, అన్నం కోసం అభిమానాన్ని అమ్ముకోలేమయ్యా. మా పంట తీసుకెళ్ళండి అయ్యా, మా పంట తీసుకెళ్ళండి అయ్యా. ఆఫ్టర్ ఆల్
అమ్మాయి మానం కోసం 66 ఊళ్ళ పంటను వదిలేసుకుంటున్నారు. You bloody barbarians! Soldiers, move the crop! బసవయ్య! అయ్యో! బసవయ్య! 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 వెయ్యిరా! క్షమించండి దొర, చిన్నపిల్లోడు, తప్పురా. నేనేం దొంగతనం చేయలేదమ్మా, ఇది మనది. ఆయన దొంగతనం చేసి తీసుకెళ్తున్నాడు. అలా మాట్లాడకూడదు, వేసేయ్, వెయ్యరా. నేను బసవయ్య! ఏయ్! ఆ! వదలండి, వదలండి. వేసేయ్ నాన్న. వేసేయ్. Hey! రేపు సాయంత్రం వరకు టైం ఇస్తున్నా. రమ్మనండి. నేను కోయల కుంటలోనే ఉంటా. వాడొచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. అప్పుడు మీలా బానిసగా బ్రతకరిస్తా. లేదంటే వాడిని కూడా ఇలాగే తగలబెడతా. ఓబన్నా చాటింపు వేయించు. ఈ దత్త మండలం గ్రామ గ్రామానికి, వీధి వీధికి, గడప గడపకి వినిపించేలా చెప్పు. వాడు చెప్పిన సమయానికి, వాడు రమ్మన్న చోటుకే వెళ్ళి వాడి తల నరుక్కుతా. అది ఈ రేనాటి గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ చూడాలి. ఈ పసివాడు పిడికిట బిగించిన అన్నం సాక్షిగా, ఆ ఉరికి వేలాడుతున్న రైతన్నుల సాక్షిగా, ఈ ఆడబిడ్డల కన్నీటి సాక్షిగా, ఇది మజ్జారి నరసింహారెడ్డి రాస్తున్న మరణ శాసనం. దొరా, దత్త మండలంలో దోచుకున్న సొమ్ము ట్రెజరీలో లేదు. 805 రూపాయల 14 పైసలు మాత్రమే ఉంది. అదంతా చెన్నపట్నం పోతుందయ్యా. పోతే పోయింది దొరా, వాడి పేడ ఎరగడైంది. అది చాలు. చాలదు. మనకు వీడి చావు ముఖ్యం కాదు, వాడు దోచుకెళ్తున్న సంపద ముఖ్యం. అది మనది, మన ఆత్మ గౌరవం. గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు. Soldiers, on the alert. నారసింహస్వామి మళ్ళీ పుట్టాడు దొరా. మీరు మిత్తు అంటారు కదా, అదే నిజమైంది. పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షసరాజు ఉండేవాడు. వాడు చావే లేదని విర్రవీగేవాడు. వాణ్ణి చంపడానికి నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు. వాడి చావు ఇంట కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, నింగి కాదు, నేల కాదు, సంహారం జరిగింది. ఆ చావుతో అవతారం ముగిసింది. ఈ చావుతో అవతారం మొదలైనదా? మీ అవతారం మా మహా సామ్రాజ్యానికి ఎదురొస్తే ఏం జరుగుతుందో చరిత్ర చెప్పుకోవాలి. సోల్జర్స్ ఫర్ ద క్వీన్, క్రౌన్ అండ్ ద కంట్రీ. వాడు నరసింహ అవతారమా? నో, డెకాంట్ని క్రియేట్ చేయండి. వాడు మన బ్రిటిష్ సామ్రాజ్యానికి దక్కాల్సిన సంపదనంతా దోచుకెళ్లిపోయాడు. అలాంటి వాడు దేవుడు కాదు, బందిపోటు. ఆ నరసింహారెడ్డిని నేను చూడాలి. వాడిని చూసిన వాడి చేత ఊహా చిత్రాన్ని గీయించండి. ఈ లెటర్ లండన్ చేరేలోగా వాడి తల తెగాలి. 57th Regiment, 300 soldiers, ready! అందరూ వెళ్ళండి. ఆ నరసింహారెడ్డిని 4 ముక్కలుగా నరికి 3 ముక్కలు దత్తమండలాల్లో విసిరేయండి. 4వ ముక్క వాడి తల నేను చూడాలి. Soldiers, advance! నాకు రేపటి సంగ్రామం కనిపిస్తోంది. నాకు రేపటి స్వతంత్ర భారతం కనిపిస్తోంది. సైరా, ఈ భూమి మీద జరిగిన యుద్ధాలన్నీ ఆధిపత్యం కోసమే. స్వతంత్రం కోసం జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి. నా యుద్ధం గెలుస్తుంది. నీలో ఉన్న ఆవేశాన్ని సామాన్యుల్లో కూడా రగిలించావు. పసివాడి చేత కూడా పిడికిలి బిగించే తెగింపు తీసుకొచ్చావు. అంతర్యుద్ధం ముగిసింది. తెల్లవాడి తలని నరికి అసలు యుద్ధాన్ని మొదలు పెట్టావు. అయితే బాలిగాళ్ళందరూ ఐకమత్యంగా ఉంటారని, అందరూ నీతో వస్తారని నమ్ముతున్నావా? ఏంటొచ్చేది? నీతో పాటు అందరం అడిగేయాలా? మాకు పౌరుషం లేక కాదు ఇన్నాళ్ళు మేము ఎదురు తిరగంది. ఆ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మహామహారాజులే మట్టిలో కలిసిపోయారు.
అయినా మన వెనకాల ఎవరున్నారు? ప్రజలే యుద్ధం చేస్తారు. ప్రజాయుద్ధమా? అర్థం కాలేదు. రాజులు రాజులతో పోరాడతారు, సైనికులు సైనికులతో పోరాడతారు. ప్రజలు పాలకులతో ఎలా పోరాడతారు? ఎక్కడైనా జరిగిందా? ఇప్పుడు జరగాలి. మనం అనుకుంటే జరుగుతుంది. అధికారం లేకపోయినా ప్రజలు ఇంకా మనల్నే నాయకులను నమ్ముతున్నారు. మనం ముందుకు నడిస్తే మనల్ని నమ్ముకున్న జనం కూడా మనతో నడుస్తారు. జనం కలిస్తే అది తిరుగుబాటు అవుతుంది. తిరుగుబాటు ఉద్యమం అవుతుంది. ఉద్యమం యుద్ధం అవుతుంది. ప్రజా యుద్ధంతోనే ఈ దేశానికి స్వేచ్ఛ సాధ్యం అవుతుంది. ముందు వస్తున్న ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. మల్లారెడ్డి, మనమంతా ఓ తీర్మానానికి వచ్చాంగా. చెప్పవయ్యా మీ తమ్ముడికి. తమ్ముడు, నువ్వు దోచుకున్న ఖజానాన్ని అన్ని ఊళ్ళల్లో పంచావు. నీ వల్ల మేమందరం కూడా బ్రిటిష్ వాళ్ళకి శత్రువులు అయ్యాం. అందుకే మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. నీ తరపున బ్రిటిష్ వాళ్ళతో మేం మాట్లాడతాం, నీకేం కాకుండా చూస్తాం. నువ్వు వచ్చి జరిగిన దాంట్లో మాకేం సంబంధం లేదని ఒక మాట చెప్పి తప్పైపోయిందని క్షమాపణ చెప్పి. తెల్లవాడికి క్షమాపణ. ఇంకొకసారి ఈ మాట వినబడితే నీ తల తెగి పడుతుంది. అన్నవని కూడా చూడదు. అన్నతలా క్షమాపణ. ఇది ఎద్దుల పందెం కాదు నరసింహారెడ్డి, ఎద్దుల పందెం కాదు. 300 మంది ఫిరంగులతో యుద్ధం. నీతో ఎవరూ లేరు. ఇక్కడున్న ఒక్కడు నీతో రాడు నరసింహారెడ్డి. నువ్వొక్కడువే. ఏం చేస్తావు? పోరాడుతా.